వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ. రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గరికి వెళ్లి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగురు రంగంపేట గ్రామంలో యూరియా కోసం ఉదయం నుండి రైతుల తిప్పలు. దేవనకొండ మండలం ఈదుల దేవర బండ గ్రామంలోని ఉల్లి రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. భారీ వర్షంతో పెంచకపాడు వక్కేరు వాగుతో గ్రామ ప్రజలు ఇక్కట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, ముంబై ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముంబై వాడలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి స్ఫూర్తిని నింపారు. 75 ఏళ్లుగా తెలుగు సమాజానికి విద్యాసేవలు అందిస్తున్న ఈ విద్యా సంస్థ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠ్యాంశాలను బోధిస్తుంది. ప్రస్తుతం సుమారు 4000 మంది విద్యార్థులు చదువుతుండగా 150 మంది అధ్యాపకులు సిబ్బంది నాణ్యమైన విద్య అందిస్తున్నారు. బాలకృష్ణ రాకతో విద్యార్థులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఆయనతో జరిగిన సంభాషణ పాఠశాల ప్రాంగణాన్ని సందడితో నింపింది. నేను కూడా నా టెలివిజన్లో స్కూల్ రోజులకి వెళ్ళినట్టు ఫీల్ అవుతుంది. సరే ఇలా థ్యాంక్ యూ. ఎస్ సార్. ప్రైమరీ హెల్త్, ప్రీ ప్రైమరీ హెల్త్
శారదాదేవి కాశ్మీర్లో మాత్రమే పాల్గొన్నారు. चलूंगी अच्छा पढ़ना अच्छे स्कूल में जाए यहाँ पर जो पढ़ा रहे हैं सिखा रहे हैं వీళ్ళకి ఆదిత్య శిక్షణ లాంటి సినిమాలు చూపించారు. అది సైంటిఫిక్. మిగతా సినిమాలన్నీ ఇప్పుడు అవసరం. ఆదిత్యాలు చూడితే పిల్లలందరూ ఒక చిన్న స్క్రీన్ చేసి బయట బ్రేక్లో ఆ సైంటిఫిక్ చూస్తాను. పిల్లలందరూ ఫ్యూచర్లో ఏఐలు వచ్చాయి సార్. వచ్చే గుడ్ మార్నింగ్. अच्छे अच्छा पढ़ रहे हैं वेरी गुड. ये अच्छा पढ़ना अच्छा देख अपना समाज का जो पूरा पढ़ा रहे उसका वापिस देना समाज को. తెలుగు వాళ్ళు అర్థం ఉన్నారా? మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో ఆక్రమణకు గురైన 1.20 ఎకరాల స్థలాన్ని హైడ్రా అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ సుమారు 100 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అల్విన్ కాలనీ పక్కన ఉన్న 2.39 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇప్పటికే కొంత భాగంలో ఇళ్ల నిర్మాణం జరగగా మిగిలిన 1.20 ఎకరాలను హైడ్రా కాపాడింది. స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ అధికారులు కంచె ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్దకు వెళ్లి బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. మన తొలి వెలుగు అనే డిజిటల్ మీడియా పేరుతో పనిచేస్తున్న రఘు అనే జర్నలిస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు, హాస్పిటల్స్ను టార్గెట్ చేసి సెటిల్మెంట్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇతడికి తోడుగా ఫేక్ సర్టిఫికెట్లతో పట్టుబడి బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేయబడిన నరేష్ సుంకర అనే నకిలీ న్యాయవాది కూడా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి భూములు దళితులని చెబుతూ సర్వే నెంబర్లపై అవగాహన లేకపోయినా బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని తెలుస్తుంది. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం విచారణలో బయటపడనుంది. మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అయిపోయా మరి మీరు సైలెంట్ గా ఉండండి, నన్ను తీయకండి బ్రదర్, నాకు సంబంధం లేదు. అవును మరి ఇక్కడ తీయొద్దని చెప్తున్నాను. నేను చెప్తున్నది అదే కదా మరి. మీ అతని రికార్డు ఎందుకు వస్తుంది కంటిన్యూగా?
మొత్తం రికార్డ్ చేయి. మొత్తం రికార్డ్ చేయి. ఎవడికి పంపిస్తావో పంపించుకో. మీరు అంటున్నారు ఎవడు వాడు అని. ఎవడికి పంపిస్తావో నేను నువ్వు అంటేనే కోపమే. నువ్వు ఎవడికి పంపించుకోండి ఏంటి అర్థం ఏంటి? నువ్వేంటి మరి నువ్వు మాట్లాడుతున్నావు కరెక్ట్ గా? నువ్వు మాట్లాడుతున్నావు కరెక్ట్ గా? ఈ భూమి దళితుల అసైన్డ్ భూములు ఉన్నాయి. 350 ఎకరాలన్నా తీసుకోండి సార్. అసైన్ బ్యాంక్ ఉంటే పెళ్లి తీసుకోండి. చెరువులన్నీ పూడ్చేయండి. ఎవడు అధికారం ఇచ్చింది మీకు? చెరువులు ఎవడు కూర్చాడు? అదేం చెరువు ఎంత వరకు ఉందా సార్? చెరువు కూర్చున్న ఫోటో మళ్ళీ హైదరాబాద్ లో చేంజ్ చేశారు మరి. కదా ఇది ఎవడు కలర్ ఫోటో ఏది? ఇక్కడ లేవు ల్యాండ్ లైన్. మీరు అనే ల్యాండ్ ఇక్కడ లేవు. ఎఫ్ఐఆర్ ఇరిగేషన్ ఈ పెట్టింది. ఎఫ్ఐఆర్ ఇక్కడ లేవు. ఆ ల్యాండ్ ఇక్కడ లేవు. ఆ ల్యాండ్ ఇక్కడ లేవు. మీరు చెప్పేవి ఏవైతున్నాయో అవి ఇక్కడ లేవు. ఎవరైనా ఆ ల్యాండ్ ఇక్కడ లేవు. మీరు చెప్పే ల్యాండ్ ఇక్కడ లేవు. మీరు చెప్పే ల్యాండ్ ఇక్కడ లేవు. కరెక్టే సర్వే నెంబర్ కూర్చున్నారు కదా. ఇది సేల్స్ ఆఫీస్ అని ఇక్కడికి వచ్చినాం. వేరే సర్వే నెంబర్. ఓనర్ వేరేనా? ఓనర్ ఎవరు? ఓనర్ వేరే. ఈ పార్ట్ వేరే అండి. అన్నా సార్ 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 వచ్చేయండి. వాళ్ళకి సర్వే నెంబర్ తెలియదు. వచ్చేయండి. వాళ్ళకి సర్వే నెంబర్లే తెలియదు. నాకు 4 ఇల్లు ఉన్నాయి అనుకోండి. ఇల్లు అక్రమం కడితే దాన్ని కూలుస్తారు. 4 ఇల్లు వచ్చి కూలుస్తారా మీరు? ఎట్లా 4 ఇల్లు నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి ఎట్లా 4 ఇల్లు? ఇది మొత్తము చాలా పెద్దది. మీరు చాలా పెద్దది. అదే మీరు చెప్తున్నది అక్కడ ఉంది. చెరువు నాడుకొని ఉంది. అక్కడికి వెళ్ళండి. ఎవరి పేరు ఉందో వాళ్ళు చూసుకోండి. కబ్జా చేసిరా? కబ్జా చేసి ఎవరు తీసుకొని వెళ్ళి చూసుకోండి. ఎవరు చెప్పండి. అదన్నీ ఎండార్స్ చేయండి మీరు. అది ఎవరి పేరులోనే వాళ్ళు చూసుకోండి. సర్వే పేరుతో మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని ఉన్నాయి బాసు. మీరు నాకు ఏమి సర్వే నెంబర్ చూపి నేను చెప్తాను నీకు. సార్ సర్వే నెంబర్ తెలియదు. వచ్చేసేయండి. సర్వే నెంబర్ అది వేరే సర్వే నెంబర్లు. వాళ్ళకి సర్వే నెంబర్లు. కర్నూలు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం కర్నూలు జిల్లా ఓర్వకల్ రాక్ గార్డెన్ను ఆకస్మికంగా సందర్శించారు. అనంతపురం నుంచి కర్నూలు చేరుకున్న ఆయనకు విజయవాడకు వెళ్లే ఫ్లైట్ సమయం ఉండడంతో రాక్ గార్డెన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వారోకల్ ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచినటువంటి రాక్ గార్డెన్స్ ఈరోజు సందర్శించడం జరిగింది. సహజ సిద్ధంగా నిర్మాణమైనటువంటి ఈ రాక్ గార్డెన్ అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తుంది. సహజంగా ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఫ్లో, అదేవిధంగా లక్షల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ రాక్స్, ఇవన్నీ కూడా చూపర్లని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సందర్శన క్షేత్రాల్లో ఈ రాక్ గార్డెన్స్ కూడా ప్రధానమైంది. దీంతో పాటు దీన్ని ఒక సర్క్యూట్గా తయారు చేసుకుని ఒక పక్కన శ్రీశైలం, మరో పక్కన అహోబిలం, అదేవిధంగా చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇంత అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ కట్టడాలు మన యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాయి. అందుకే ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉన్నారు. శని ఆదివారాల్లో చాలా ఎక్కువ మంది వస్తారు. ముఖ్యంగా కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది. ఈ మధ్య కాలంలోనే మనకి ఏర్పడినటువంటి ఈ వారోకల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రాంతాన్ని ప్రపంచంతో అనుసంధానించేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం. దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి చొరవతోటి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన వారోకల్లో ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారో అది కూడా రాబోయే రోజుల్లో మనందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి, ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంగా ఉంటుంది. దాంతోపాటు ఈ హరిత రిసార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ
బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా షూటింగ్ కూడా జరిగింది. డాకు మహారాజు షూటింగ్ జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి కనుక ఈ ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకులందరూ కూడా దీన్ని చూడడానికి విశేషంగా వచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని చేపడతాం అనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అమరావతి నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సచివాలయంలో అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అవసరమైన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అంతేకాక అక్కడ చిక్కుకున్న తెలుగువారితో ఫోన్లో మాట్లాడి త్వరలోనే సురక్షితంగా తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాలలో ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాస్ట్ అంటే ఇది ఎంట్రన్స్ ఇట్లే ఉంటుంది. ముందు నుంచి ఈ లాస్ట్ అమ్మాయిలు కూర్చుంటారు, వాళ్ళ వెనకాల కొంతమంది కూర్చుంటారు, సెకండ్ అమ్మాయిల పక్కన కూర్చుంటారు. మేము ఈ లాస్ట్ కూర్చున్న బెంచ్ వాళ్ళు అందరు సక్సెస్ అయ్యారు. ఈ అమ్మాయిలకు వెంబడి తిరిగిన వాళ్ళు అక్కడ డిగ్రీని ఆగిపోయారు. పీజీకి వచ్చిన తర్వాత కూడా మాతో 33% రిజర్వేషన్ స్టార్ట్ అయింది పీజీలో. అది ఎంఏ హిస్టరీ నిజాం కాలేజ్. అమ్మాయిలు ఒక 3 సంవత్సరాలు అయిందంటే ఎవరు రాక 21 సీట్స్ ఉంటే 7 మెంబర్స్ లేడీసే వస్తారు. ఆడికి వచ్చినాక తిరిగిన వాళ్ళు మళ్ళీ ఆడనే ఆగిపోయారు. జాబ్స్ వస్తుంటాయి వాళ్ళందరూ. అదేవిధంగా లవ్ ఫెయిల్యూర్ అయినవాడు చచ్చిపోతాడు కదా. నిన్న మొన్నవాడు ఆమె చచ్చిపోయిందని వాడు కూడా చచ్చిపోయింది. లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఈ డ్రగ్స్కి అలవాటు అయిపోయి డబ్బులు దొరకదు, ఆర్థిక ప్రాబ్లం, డబ్బులు లేక కూడా చాలా మంది చనిపోతారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ దయచేసి ఎవరు కూడా చనిపోవద్దు. ప్రతి దానికి పరిష్కార మార్గం ఉంటుంది. రూపాయి డబ్బులు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి ఎంతో మంది కంపెనీలు పెట్టారు, పెద్ద పెద్ద కంపెనీలు. ఒకసారి నెట్లో కొట్టండి తెలుస్తుంది. ఏ పైసలు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి కష్టపడి, అంటే ప్రతిదానికి ఒక ప్లాన్ ఉండాలి. అన్నెసరిగా ఖర్చు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం కష్టపడి పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించడం జరిగింది. ఎంతోమంది ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా లేదని చెప్పి మనకు ఉద్యోగం రాగానే నిరాశ ఉంటుంది మీ దాంట్లో. డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాక సూసైడ్ చేసుకుంటా అని ఒక పేపర్లు వస్తుంటాయి. ఉద్యోగం రావు అని అనుకోవద్దు. కష్టపడితే కంపల్సరీ వస్తాయి ఉద్యోగాలు. ప్రభుత్వం లేకుంటే ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది. ఏం లేకుండా హైదరాబాద్లో మీరు చూడండి, కొంతమంది ఈ జొమాటో అవి చేసుకుంటా పిల్లలు చదువుకుంటారు చాలా మంది. కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా కష్టపడి చదువుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చచ్చిపోతారంటే అది ఇక చావు అనేది ఒకటి. ఎవరు చనిపోతారు మానసికంగా వీక్ ఉన్నాడు, లేడు, పని చేయలేక చచ్చిపోయాడు అనుకుంటారు. వీళ్ళు చచ్చిపోయిన తర్వాత తలా మాట అనుకుంటారు. ఎవరు
అమరావతి సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఈ దసరా పండుగ రోజున ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల నగదు సహాయం అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా, సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో దొంగలు పట్టపగలే బీభత్సం సృష్టించారు. బుధవారం గుర్తు తెలియని 2 వ్యక్తులు గ్రామానికి చెందిన గొల్లపల్లి లింగయ్య అనే వృద్ధురాలి మెడలోని 2 తులాల బంగారు నగలను ఎత్తుకుపోయారు. ఘటన సమయంలో ఒకరు వాహనంపై వేచి ఉండగా మరొకరు వృద్ధురాలితో మాట్లాడి చాకచక్యంగా నగలు దొంగలించాడు. ఈ సంఘటన సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. బాధితురాలు వెంటనే జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ మాట్లాడారు. ఈ గ్రూప్ 1 పరీక్షలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ప్రభుత్వ విప్ అన్న బాల్కా సుమన్ గారు, మా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు అన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు కూడా ఇవాళ మేము బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మరి జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి ఇక్కడ కూడా మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో నిర్వహించేటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇవాళ రేవంత్ రెడ్డి చేతిలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలాగా మారి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా అన్యాయం చేయడం జరుగుతూ ఉన్నది. మొన్నటికి మొన్న నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షలో మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి పోస్టులను అన్నింటినీ కూడా అమ్ముకొని ఇలా తెలంగాణ ప్రాంత విద్యార్థుల నోట్లో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ కమిషన్. మరి ఈ టీజీపీఎస్సీ కమిషన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థులకేమో అన్యాయం చేస్తూ ఇలా ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి 8,000 మంది విద్యార్థులు, మరి అక్కడ ఉన్నటువంటి 76 మంది విద్యార్థులు ఒక్కొక్క పోస్టుకి అలా 3 కోట్ల రూపాయలు తీసుకొని దాదాపు 1,700 కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఈ కమిషన్ వెంటనే ఈ కమిషన్ చైర్మన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కూడా ఈ చైర్మన్ రాజీనామా చేయాలి. అట్లాగే ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ విపక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, ఇక్కడ ఉన్నటువంటి టీజీపీఎస్సీ కూడా వెంటనే మీరు ఏదైతే తప్పులు జరిగినాయో వాటి అన్నింటినీ వెంటనే సవరించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే విద్యార్థులు కాకుండా యావత్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనంతపురం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటుమద్దిరెడ్డి, వారి జయరాం రెడ్డి గారు మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వాగత కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవం తెలుపుతూ జిల్లా కార్యకలాపాలపై చర్చలు జరిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.